నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు లోక్సభ ఎన్నికల ప్రచారం ఉధృతం చేసిన రేవంత్ రెడ్డి కాసేపట్లో ఎల్బీ నగర్ రోడ్ షోలో పాల్గొననున్న సీఎం దేశంలో రిజర్వేషన్ల ఎత్తివేతకే భాజపా కుట్రలు చేస్తోంది 10 ఏళ్లలో ప్రజలకు భాజపా తీరని ద్రోహం చేసిందన్న కేటీఆర్ రిజర్వేషన్ల ఎత్తివేత వ్యాఖ్యలను ఖండించిన మోహన్ భగవత్ ఎన్నికల వేళ ఆర్ఎస్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన నామినేషన్ల పర్వం ముగియడంతో ఊపందుకున్న ప్రచారాలు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు నవాబులు నిజాంల అరాచకాలపై కాంగ్రెస్ మాట్లాడదన్న మోదీ ఓట్ల కోసమే స్వాతంత్ర్య పోరాటాల పుస్తకాలు రాయించిందని విమర్శ ఆర్థిక వృద్ధిలో నరేంద్ర మోదీ గొప్పతనం ఏం లేదన్న చిదంబరం జనాభా పెరుగుదల వల్లే 3వ స్థానానికి చేరిందని వెల్లడి దేశంలో భాజపా అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉందని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వేములవాడలో భారాస కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన భాజపాకు 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగం రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నారని ఆక్షేపించారు 100 రోజుల్లో 6 గ్యారంటీల పేరుతో చోటేబాయి రేవంత్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు 2014లో అనేక హామీలిచ్చి బడాభాయ్ మోసం చేశారని మండిపడ్డారు దేశంలో అన్ని ధరలు పెంచేసిన పిరమైన ప్రధాని మోదీ అని కేటీఆర్ ఆరోపించారు మన అవసరాలు తీరకుండా మన తెలంగాణలో పార్కం ఉన్న గోదావరిని కిందికి కొండపోతాం కావేరికి కలుపుతాం పెన్నకు కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువాకు తప్ప వేరే సన్నాసులకు కాదు అన్ని ఫిరం చేసి రూపాయి విలువను పాతాళంలోకి తీసుకుపోయి ధరలను ఆకాశంలో పెట్టి మతం పేరు మీద విషం నింపి ఎదురుగా కూర్చున్నాడు హిందువా ముస్లిమా క్రిస్టియనా అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా ఇవాళ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ 10-12 పార్లమెంట్ సీట్లలో కింద మీరు గెలిపిస్తే ముఖ్యంగా మా గులాబీ దండు సంవత్సరం లోపలనే మళ్లీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తుంది దేశంలో రిజర్వేషన్ల రద్దుకు ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తుందన్న వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఖండించారు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు హైదరాబాద్ నాదర్గుల్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరైన మోహన్ భగవత్ ఎన్నికల వేళ ఆర్ఎస్ఎస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు मैं यहाँ आया कल तो मैंने सुना एक वीडियो घूम रहा कि संघ वाले बाहर से तो बात ही अच्छे करेंगे अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है बाहर हम बोल नहीं सकते अभी एकदम असत्य बात है गलत बात है जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए लेकिन मैं बैठक ले रहा हूँ लोगों की ऐसा दृश्य है उसमें ये हुआ तो कभी है नहीं लेकिन जो नहीं हुआ वो भी दिखा सकते हैं विद्या है विद्या क्या है टेक्नोलॉजी है आर्टिफिशियल इंटेलिजेंस है तो सोशल मीडिया है अच्छी बातें भी जाती है खराब बातें भी जाती है वो सोशल मीडिया का गुण नहीं सोशल मीडिया में भाग लेने वाले का गुण है तो ऐसी कपोल कल्पित बातें लोगों में भेज कर विवाद पैदा करना उसका स्वार्थ है चलो ठीक है उससे हमारा कोई संबंध नहीं है భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు రాహుల్ గాంధీ సత్యదూర ఆరోపణలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్ షా విమర్శించారు భాజపా రాజకీయాల్లో ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఎవరూ ముట్టుకోలేరని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీనే ఓబీసీ కోటాను తగ్గించి ఆ రిజర్వేషన్లను మైనారిటీలకు కట్టబెడుతోందని షా మండిపడ్డారు राहुल गांधी निराधार झूठ बोलकर लोगों को गुमराह करने का काम कर रहे हैं भारतीय जनता पार्टी की सरकार इस देश में 10 साल से चल रही है और दोनों बार पूर्ण बहुमत की सरकार मिली है अगर भारतीय जनता पार्टी की मंशा होती कि आरक्षण को खत्म करना है तो हो चुका होता बल्कि नरेंद्र मोदी जी ने पूरे देश के दलित
पिछड़े और आदिवासी भाई बहनों को गारंटी दी है, जब तक भारतीय जनता पार्टी है आरक्षण को कोई हाथ नहीं लगा सकता। कि कांग्रेस पार्टी ने हमेशा एससी, एसटी और ओबीसी के आरक्षण पर हमले किए हैं। कर्नाटक में उनकी सरकार आई, 4% माइनॉरिटी आरक्षण किया, किसका कटा? ओबीसी का कटा। आंध्र प्रदेश में उनकी सरकार आई, वहां पर भी 5% माइनॉरिटी आरक्षण किया, किसका कटा? एससी, एसटी, ओबीसी का कटा। मैं देश की जनता को फिर से एक मोदी गारंटी रिमाइंड कराना चाहता हूं, जब तक भारतीय जनता पार्टी राजनीति में है एससी, एसटी और पिछड़ा वर्ग के आरक्षण को कुछ नहीं होने देगी, ये मोदी का गारंटी। కాంగ్రెస్ పాలన భాజపా పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అవినీతి ఆరోపణ లేకుండా మోదీ ప్రభుత్వం 9.5 ఏళ్లుగా పాలన చేస్తుంటే కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. భాజపా భారాస ఒకటే అనేందుకు ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. అంబేద్కర్ ఆశయాలతోనే ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారన్న కిషన్ రెడ్డి అబద్దాలు చెప్పడమే కాంగ్రెస్ గ్యారంటీ అని ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తా ఉంది. లేని విషయము ఊహించి భ్రమ కల్పించడం. అంతకంటే దుర్మార్గం ఏంటంటే సిద్దిపేటలో అమిత్ షా గారు చేసినటువంటి ఉపన్యాసాన్ని ఒక జాతీయ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, లోక్సభలో కాకపోయినా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ, అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, ఒక కేంద్ర హోంమంత్రి ఆయన ఉపన్యాసాన్ని, తెలంగాణ ప్రజల ముందు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని మార్ఫింగ్ చేసి అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు, ఎంత తొండి ఆట ఆడుతున్నదో అర్థం చేసుకోవచ్చు, ఎంత దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవచ్చు. మీమ్స్, వీడియోలు క్రియేట్ చేసి తప్పుడు మాటలు, నిజం గడప దాటేసరికి అబద్ధం ప్రపంచాన్ని దాటేస్తుందట. కాబట్టి మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఏంటో దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై భాజపా పార్టీ స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ 10 ఏళ్లుగా అధికారంలో ఉండి బీసీల కోసం ఒక్క పథకాన్ని తేలేదని హైదరాబాద్ లో విమర్శించారు. బీసీ బిచ్చగాళ్ళు ఉండాలి, ఈ దేశంలో బీసీలంతా అడుగు తినట్లు పునరుద్ధి చేయాలని చాలా బానిస మనస్తత్వం, అధికారుల దురహంకారం ఈ నాయకులకు మీరు మార్చుకోమని తెలుస్తుంది. బీసీలు బిచ్చగాళ్ళు కాదు, బానిసలు కాదు, వాటాదారు. భారత మాత్రం చిన్న కొడుకులను మా వాట మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. కాబట్టి మర్యాద ఇవ్వడానికి ముందుకు రావాలని బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నారు. నేతన్నల మరణాలు కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలని భారాస ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ప్రభుత్వం నేతన్నలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సరిగా పనులు లేక నేతన్నలు సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. బతుకమ్మ చీరల పేరుతో భారాస ప్రభుత్వం నేతన్నలకు 350 కోట్ల పనులను ఇచ్చేదని ఆయన గుర్తు చేశారు. నూలుపై కేంద్రం విధించిన జీఎస్టీని ఎత్తేస్తామని భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ హామీ ఇచ్చారన్న ఎల్ రమణ ఆ హామీని ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నేతన్నలు స్వాతంత్రం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నూలు పైన 5% జీఎస్టీ వేసింది. మీరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎత్తివేస్తారా అని ఎత్తివేయాలని చెప్పని వాళ్ళు విజ్ఞప్తి చేస్తే రాహుల్ గాంధీ గారు వెంటనే మా ప్రభుత్వం రాగానే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చెప్పినటువంటి మాట ఇవ్వడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఆ మాట నీటి ముట్టలు అయిపోయినాయి. ములిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా వాళ్ళు వస్త్ర పరిశ్రమ మీద జీఎస్టీ వేస్తే దాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అలా కనబడుతున్నది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేతల ఆత్మహత్యలు, ఆకలి చావులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. రంగారెడ్డి జిల్లా నందిగామలో 2 రోజుల క్రితం అలను హోమియో అండ్ హెర్బల్స్ ఫార్మాలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడిన సాయి చరణ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన 17 ఏళ్ల సాయి చరణ్ అగ్ని ప్రమాద తీవ్రతను పసిగట్టి భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. కిటికీ ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయి చరణ్ సాయం చేశాడు. 6 మందిని కార్మికులను కాపాడాడు. మరికొంతమందిని అప్రమత్తం చేశాడు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు తన కార్యాలయానికి పిలిచి ఎమ్మెల్యే సమక్షంలో సాయి చరణ్ ను అభినందించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బాన్సువాడ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, చందూరు జెడ్పీటీసీ అంబర్ సింగ్ మధ్య తీవ్రస్థాయి వాగ్వాదం జరిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చందూరులో రవీందర్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో స్వల్ప తోపులాట జరిగింది. ఏనుగు రవీందర్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ అంబర్ సింగ్ అభ్యంతరం తెలిపారు. పీసీసీ ఆదేశాలు లేకుండా కొత్త కమిటీలు ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. జెడ్పీటీసీ హోదాలో ఉన్న తనకు పార్టీ కార్యక్రమాలపై కనీస సమాచారం ఇవ్వట్లేదని ఆక్షేపించారు. రవీందర్ రెడ్డి జయరెడ్డి ఉండాలంటే కుదరదు. ఎమ్మెల్యే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నేను ప్రయత్నం చేస్తున్నా. నేను క్లియర్ కట్ చెప్తున్నా. సల్లకచ్చి ముంత దాచిపెట్టాడు కాదు. నేను 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఎవరు మాట్లాడలేదు. శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం సృష్టించింది. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చినట్లు అధికారులు సీసీటీవీ దృశ్యాలను చూసి ధృవీకరించారు. గొల్లపల్లి వద్ద ప్రహరీ దూకుతుండగా చిరుత ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కి తాకడం వల్ల ఎయిర్పోర్టు కంట్రోల్ రూమ్ లో అలారం మోగిందని అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమై సీసీటీవీలు పరిశీలించి చిరుత సంచారాన్ని ధృవీకరించుకున్నారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించి వారితో కలిసి చిరుతను బంధించేందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన వయస్సు 80, ఆమె వయస్సు 70 ఏళ్లు. అయినా వీరిద్దరూ 60 ఏళ్ల వైవాహిక బంధం సాక్షిగా 7 అడుగులు వేశారు. కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్ల సమక్షంలో 3 ముళ్లు వేశారు. అత్యంత వైభవంగా పరిణయ వేడుక నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండా. ఈ పల్లెలో జరిగిన ఓ వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దశాబ్దాల తరబడి ఒకరికొకరు తోడుగా నిలిచి వైవాహిక బంధాన్ని కొనసాగించిన 80 ఏళ్ల గుగ్గులోతు సామిడా నాయక్, 70 ఏళ్ల లాలి వివాహం చేసుకున్నారు. పిల్లలు, మనవళ్లు, మనవరాళ్ల సాక్షిగా మేళ తాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సహస్ర చంద్రదర్శన వేడుక నిర్వహించారు. తరలివచ్చిన బంధుగణం సమక్షంలో ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని 7 పదుల వయస్సు దాటిన ఈ జంట మురిసిపోయింది. 60 ఏళ్ల వైవాహిక బంధం గుర్తుగా 3 ముళ్లు వేసి ఆదర్శ జీవితాన్ని కొనసాగిస్తామంటూ తలంబ్రాల వేడుక సాక్షిగా ప్రతినబూనారు. 4 అన్నదమ్ములు, మా డాడీ వాళ్ళు. ఆ 4 అన్నదమ్ములు వాళ్ళు ఎంతో అంటే అంత కలిసిమెలిసి ఉండేది. అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళగా మా అన్న వాళ్ళు ఒక చేతి మీద మా పెద్దనాన్న కానీ, మా నాన్న కానీ, మా బాబాయ్ కానీ, మా ఇంకో బాబాయ్ కానీ చాలా మంచిగా కలిసిమెలిసి ఉండేది. అలాంటి మా తాతమ్మను ఎవరు మర్చిపోలేరు. వాళ్ళ ఆశతో మేము ఎంతో పైకి ఎదగాలంటూ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పెళ్లి చేయడం వారి యొక్క మనవళ్ళ యొక్క సమక్షంలో చాలా సార్లు అనేది ఆమె ఈనాటి వధువైనటువంటి లాలి గారు అందరిలాగా నాకు కూడా తాలిబొట్టు ఉంటే బాగుండు అని అడిగేదట. ఆ తాలిబొట్టుని కట్టించాలి అనేటువంటి కోరికతోని వాళ్ళ యొక్క మనవరాళ్ళు ఈ రోజు ఈ యొక్క వివాహాన్ని జరిపించడం జరిగింది. 60 ఏళ్ల క్రితం సామిడా నాయక్, లాలి ఒకరికొకరు ఇష్టపడి నూతన జీవితంలో అడుగుపెట్టారు. 4 కుమారులు, ఓ కూతురికి జన్మనిచ్చారు. కుమారులు, కూతుళ్లకు వివాహాలు చేశారు. అయితే ఈ వృద్ధ జంటకు వివాహం చేసుకోలేదనే లోటు వీరి జీవితాల్లో ఉండిపోయింది. దీంతో కుమారులు, కూతుళ్లు, మునిమనవళ్లు, మనవరాళ్లు కలిసి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం డీజే పాటలకు బంధువులు డాన్సులతో సందడి చేశారు.
రాజులు మహారాజులను అవమానిస్తున్న కాంగ్రెస్ యువరాజు బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు నిజాంలు బాద్షాల అరాచకాలపై మౌనవ్రతం పాటిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే స్వాతంత్ర్య పోరాటాన్ని దేశ చరిత్రను రాయించారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ యువరాజు నేటికి ఆ పాపాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రధాని విమర్శించారు. రాజులు మహారాజులు పేదలతో పాటు ప్రజల ఆస్తులను భూములను లాక్కున్నారంటూ రాహుల్ ఆరోపించారని మండిపడ్డారు. ఇప్పటికీ దేశభక్తికి ప్రజాపాలనకు స్ఫూర్తిగా నిలిచే శివాజీ మహారాజ్, కిత్తూరు రాణి చెన్నమ్మ వంటి మహానుభావులను కాంగ్రెస్ యువరాజు అవమానించారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. पूरा देश का इतिहास है जहां नवाबों ने, सुल्तानों ने, बादशाहों ने आम नागरिकों पर जुल्म किया, अत्याचार किए. ऐसे सुल्तानों ने हमारे मंदिरों को, हमारे तीर्थों को लूटा, उन्हें तबाह किया. लेकिन शाहजहां ने तो क्लीन चिट दे दी और सभी राजाओं महाराजाओं को अत्याचारी घोषित कर दिया. देश को बांटने का कांग्रेस का प्रयास खतरनाक है साथियों, इनसे बचने की जरूरत है. దేశ ప్రధానిగా ఎవరున్నా భారత ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని, అందులో మోదీ గొప్పతనం ఏమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం అన్నారు. అతిశయోక్తులను మాస్టర్ అయిన ప్రధాని మోదీ అంకగణిత అనివార్యతలను కూడా తన గ్యారంటీగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశ జనాభా కారణంగా భారత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని, అందులో మ్యాజిక్ ఏమీ లేదన్నారు. 2024 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్లో $4.8 ట్రిలియన్ జీడీపీ ఉన్న భారత్ జర్మనీతో పోటీ పడుతోందన్నారు. టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, కెనడా, బ్రిటన్లు భారత్ కంటే దిగువన ఉన్నట్లు చెప్పారు. 2004లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 12వ స్థానంలో ఉన్న భారత్ 2014లో 7వ స్థానానికి చేరినట్లు తెలిపారు. 2024లో 5వ స్థానానికి ఎగబాకినట్లు చిదంబరం పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బిలియనీర్ల కోసం ప్రభుత్వం నడుపుతుంటే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కొంతమంది కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బిజు జనతాదళ్, భారతీయ జనతా పార్టీలు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడుతున్నా నిజానికి వారిద్దరూ కలిసే పనిచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కటక్లోని సలేపూర్ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పై విమర్శలు గుప్పించారు. ఒడిశాకు నవీన్ పట్నాయక్ సీఎం అయినప్పటికీ ప్రభుత్వాన్ని నడిపేది ఆయన సహాయకుడు पांडियन అని రాహుల్ ఆరోపించారు. बीजेडी और बीजेपी की शादी हो रखी है, उसको आप पार्टनरशिप कहिए, मगर दोनों एक साथ मिले हुए हैं और शादी में उन्होंने ओडिशा की जनता को पान दिया. पान दिल्ली के अंकल जी ने और नवीन बाबू ने पार्टनरशिप करी, वही 22 लोगों को पूरा फायदा दिया. अदानी को स्टेट पकड़ा दिया और अंकल जी ने और नवीन बाबू ने मिलकर ओडिशा की जनता को पान दिया. पान का मतलब स्टेट को पांदियन चलाता है. జేడీఎస్ కు ఎంతో కీలకంగా మారిన సార్వత్రిక ఎన్నిక వేళ మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబం చిక్కుల్లో పడింది. దేవేగౌడ మనుమడు హసన్ పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడుతున్న దృశ్యాలు హసన్ జిల్లాలో వైరల్ గా మారడంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని ప్రధాన పార్టీలకు సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిన వేళ మాజీ ప్రధాని జేడీఎస్ వ్యవస్థాపకుడు దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు. మహిళలపై ఆయన లైంగిక దాడికి పాల్పడుతున్న వీడియో క్లిప్పింగ్స్ హసన్ జిల్లాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసినట్లు సీఎం సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి రాసిన లేఖకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ హసన్ లోక్సభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఈ నెల 26న పోలింగ్ జరిగింది.
అసభ్య వీడియో క్లిప్పింగ్లపై దుమారం రేగటంతో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవన్న విదేశాలకు వెళ్లిపోయారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్ఫర్ట్ కు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. అసభ్య వీడియోలపై కర్ణాటక ప్రభుత్వం దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన వేళ ఈ పరిణామం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజ్వల్ రేవన్న పేరు చెడగొట్టడానికి నవీన్ గౌడ మరికొందరు కలిసి ఈ క్లిప్లను వైరల్ చేశారని జేడీఎస్ భాజపా ఎన్నికల ఏజెంట్ పూర్ణచంద్ర గౌడ ఆరోపించారు. మార్ఫింగ్ వీడియోలను హసన్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఓటర్లకు పంపించినట్లు చెప్పారు. అంతేకాదు రేవన్నకు ఓటెయ్యొద్దని కోరినట్లు పూర్ణచంద్ర గౌడ చెప్పారు. హసన్ నియోజకవర్గం దేవగౌడ కుటుంబానికి కంచుకోటగా పేరొందింది. రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై దేవగౌడ కుటుంబానిదే పైచేయిగా ఉంది. 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హోళే నరసీపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ దేవగౌడ పెద్ద కుమారుడు హెచ్డి రేవన్న చేతిలో పరాజయం పాలయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్జి అనుపమకు ఓటమి తప్పలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్ పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా 3152 ఓట్ల తేడాతో రేవన్న చేతిలో ఓడిపోయారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇరు కుటుంబాలకు చెందిన వారే మళ్లీ పోటీపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహారు జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ వాక్ ఫర్ కేజ్రీవాల్ పేరుతో వాకథాన్ నిర్వహించింది. ఆప్ మద్దతుదారులు కేజ్రీవాల్ ఫోటో ఉన్న జెండాలతో వాకథాన్లో పాల్గొన్నారు. జైల్ కా జవాబు ఓట్సే అని నినదించారు. కేజ్రీవాల్ కు మద్దతుగా ఢిల్లీ ప్రజలు తరలివచ్చారని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. కేజ్రీవాల్ ను జైల్లో పెడితే ఆప్ ప్రచారం చేయలేదని భాజపా భావించిందని, కానీ ఢిల్లీ ప్రజలే స్వచ్ఛందంగా కేజ్రీవాల్ కోసం ప్రచారం చేస్తున్నారని వివరించారు. ప్రతిపక్షాల ప్రచారం చూసి ప్రధాని నరేంద్ర మోదీ చాలా భయాందోళనకు గురవుతున్నారని, అందుకే ప్రచార సభల్లో ఆయన ప్రసంగ వైఖరిని మార్చుకున్నారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ గా తాను కొనసాగలేనని లవ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అరవిందర్ సింగ్ లవ్లీ ఏడాదికే తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలతో పలువురు ఆప్ మంత్రులు జైలు పాలయ్యారని, అయినా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు అరవిందర్ సింగ్ లవ్లీ తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తల ప్రయోజనాలను రక్షించలేకపోతున్నారని, అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని లవ్లీ ఖర్గేకు రాసిన లేఖలో తెలిపారు.